బుజ్జి అంటావో, బజ్జీ అంటావో, బంగాళదుంప అంటావో, నువ్వేమంటావు అనబ్బా. నీ భార్యను నువ్వెంత ప్రేమిస్తున్నా, సీరియస్గా చెప్తున్నా, మీ ఎటకారం తీసుకుంటున్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను. నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి, తెలుసా? అలా ఉండండి రా అనుకుంటాడు దేవుడు. అలాగే ఉండండి ఇప్పుడు. నీ భార్య నువ్వు ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందపడతాడు. పొగుడు, తన్ను పొగడపోతే ఇంకెవరిని పొగుడుతావు? కానీ తను పొగుడుతాడా? నువ్వొచ్చాక మా కొంప ఎలా తయారైందంట. నువ్వొచ్చాకే. అంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళు, వచ్చావు తగలడ్డావు, ఎట్టావు భూతంలాగా కొంపలో అడుగు. ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు, ఏమంటున్నావో చూస్తాడు. అందుకేనండి ఈ వాక్యపు భయం ఉంటే, ఇది మీకు అర్థమైతే, నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తనను గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది అది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి, ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మిచ్చాడు నీకు.